ప్రస్తుతానికి మనము వడ్డేపల్లి శివకుమార్ మాదిగ ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారితో ఉన్నాము. అన్న, ఈ 10 ఏళ్ల తెలంగాణలో దళితులకు న్యాయం జరిగారా? 10 ఏళ్ల తెలంగాణ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఉద్యమాలతో సాధించుకున్నటువంటి తెలంగాణలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి మోసం చేసి నాడే సామాజిక తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయం మీకు గుర్తు చేస్తున్నాను అన్నగారు. అదేవిధంగా దళితులకు మరి దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి విస్మరించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిని కూడా తీసేసిన సందర్భంలో ఎంఆర్పిఎస్ పక్షాన మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేస్తే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ గారు ఇంతవరకు కూడా మరి సమాధానం చెప్పలేనటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా దళితులను అణచివేతలో ముందు వరుసలో ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది. దళితుల అణచివేతకు నిదర్శనం ఏంటంటే మందకృష్ణ మాదిగ గారిని ప్రశ్నించినందుకు, దళిత ముఖ్యమంత్రి ఇవ్వవా అని అడిగినందుకు, దాని తర్వాత దళిత ఉప ముఖ్యమంత్రిని రాజయ్య గారిని ఎందుకు మీరు డిస్మిస్ చేయాల్సి వచ్చింది అర్ధాంతరంగా అని చెప్పేసి అడిగినందుకు 2 పర్యాయాలు మరి జైల్లో అనేకమైనటువంటి కేసులు వేసి, అక్రమ కేసులు వేసి జైల్లో పెట్టించడం జరిగింది. ఇది కాదా దళితుల పట్ల వివక్ష? 10 ఏళ్ల తెలంగాణలో ఉద్యమకారుడు 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారినే అరెస్టు చేసినాడే దళితుల పట్ల ఎంత వివక్షత వ్యవహరించిందో కేసీఆర్ ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీకు న్యాయం జరగాలని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి మేము సూచన చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వాలు చేసిన విధంగా వారు చేయకుండా ఉంటే బాగుంటుంది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మీరందరూ గమనించాలి. 3 పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకపోవడం బాధాకరమైన విషయం. ఈ విషయంపై మోత్కుపల్లి నరసింహులన్న గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే ప్రశ్నించినా కూడా తను వారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ యొక్క జాప్యాన్ని మేము నిరసిస్తూ మరి ఇందిరా పార్కు దగ్గర మరి మాదిగల మహాగర్జన పేరుతోటి ప్రోగ్రాం కూడా నిర్వహించుకోవడం జరిగింది మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో. మరి రానున్న రోజుల్లో మాదిగలను విస్మరించకుండా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు రేపు ఎలక్షన్ కోడ్ 4వ తారీఖు తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. చూసుకున్న దాన్ని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుంది. మా పోరాటము మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మందకృష్ణ మాదిగ గారు ఏ పిలుపునిచ్చినా కూడా దళితుల పక్షాన నిలబడి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి దళితులకు గత ప్రభుత్వంలోనే అన్యాయం జరిగింది, మాదిగలకు అన్యాయం జరిగింది. మరి మందకృష్ణ మాదిగ గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పిండ్రు, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సరైన ప్రాధాన్యత కల్పించకపోతే ఈ గద్దె దింపే వరకు కూడా పోరాడతామని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు మొన్ననే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కూడా దళితులను విస్మరించిన ప్రభుత్వాలు గతంలో నిలబడ్డ దాఖలాలు లేవు. దళితులే ఓటేయమని అడుగుతారు. దళితులే ఈ ఒక ఊర్లో, ఒక గ్రామ పంచాయతీలో ఒక రెడ్డికి టికెట్ వచ్చిన సర్పంచ్గా, ఒక గౌడ సామాజిక వర్గానికి టికెట్ వచ్చిన, మరి ఏ ఇతర సామాజిక వర్గానికి టికెట్ వచ్చినా దళితులు, అందులో మాదిగలు మాత్రమే ముందుండి జెండాలు కడతారు, మరి జనాలను పోగు చేస్తారు, మీటింగులు పెడతారు. మరి అవసరమైతే ఓటేయమమ్మా అని చెప్పేసి ఇంటింటికి తిరిగి రాత్రిళ్ళు వెళ్ళి దండం పెట్టి అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా మొక్కే స్థానంలో మాదిగలు ఉన్నారు. కాళ్ళు మొక్కుతారు. అదేవిధంగా అంత కాళ్ళు మొక్కి వేయించుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత మరి పాలకులు మాదిగలను విస్మరించడం జరుగుతుంది. అంతటి శక్తి, రాజకీయ తెలివితేటలు ఉన్న మాదిగలను అణచివేస్తూ ఉన్నారు. ఇంత రాజకీయంగా ప్రభావితం చూపిస్తున్నటువంటి మాదిగలు మరి వీళ్ళు రాజకీయంగా ముందుకొస్తే మనము ఉండలేమనే దృక్పథంతో కొన్ని
సామాజిక వర్గాలు, అగ్రకులాలు, అగ్రవర్ణాలు మన మాదిగలను కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కానీ నొక్కేసే ప్రయత్నంలో మనం ఇన్ని రోజులు ఉన్నాము. ఇక మీదనైనా కూడా ఇటువంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి అందరికీ తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దళిత బంధు పథకము దేశంలోనే అతిపెద్ద స్కీమ్ అని చెప్పి దళితులను మరి ఆర్థిక అభివృద్ధిలో అభ్యున్నతి కొరకు అని చెప్పేసి దళిత సాధికారత అని చెప్పేసి ఒకసారి 2018 ఎన్నికల్లో ముందస్తుకు వచ్చిన సందర్భంలో తెలియజేసిండ్రు. దాన్ని అక్కడికే విస్మరించింది. తర్వాత ఎన్నికల తర్వాత మరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా దళిత సాధికారత పేరు మర్చిపోయిన కేసీఆర్ గారు మళ్ళీ దళిత బంధుని అని చెప్పేసి కొత్తగా తెరపైకి తీసుకొచ్చి భారతదేశంలోనే ఏ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి పథకంగా దళిత పథకం ఉందని చెప్పేసి చెప్పి ఏదో మాటల వరకే పరిమితం చేసి మరి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, వారి నాయకులకు మాత్రమే అందజేయడం జరిగింది. అంతేకాదు మేడ్చల్ నియోజకవర్గంలో మరి అతిపెద్ద కార్పొరేషన్ జవహర్ నగర్ కూడా ఒక్క దళిత బంధు పథకం కూడా ఇయ్యలేనటువంటి ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి పోరాడే నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకంగా దళితులు ఏ స్థానంలో ఉన్నారంటే తెలంగాణలో గజ్జెగట్టింది దళితులు, పాట పాడింది దళితులు. మరి ఉద్యమాలలో ముందు వరుసలో ఉన్నది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఏ కులము అంటే అది మాదిగ కులమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మరి పాటల రూపకంగా కవులు, కళాకారులు, గాయకులు, వాగ్గేయకారులు అందరూ శ్రమిస్తే తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో అత్యధికంగా ముఖ్య పాత్ర పోషించింది దళితులేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ